అందరికీ నమస్తే. ఏపీ ఎలక్షన్స్లో కూటమి మెజార్టీ సీట్లు సాధించిన గవర్నమెంట్ వచ్చిన అందరికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మాత్రం పవన్ కళ్యాణ్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ ఎందుకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయినరు అనేది ఒక పాయింట్. సేమ్ టైం పవన్ కళ్యాణ్ ఒరిజినాలిటీకి ఈ కూటమిలో ముందు ఏం జరగవచ్చు, ఎందుకంటే ఆయన చాలా ఒరిజినల్గా ప్రాక్టికల్గా ఉంటారు పవన్ కళ్యాణ్. మనకు పవన్ కళ్యాణ్ ఎందుకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని ఒక విషయం చెప్తాను. ఆయనకి ఇచ్చిన 21 సీట్లలో 21 సీట్లు గెలిచిండ్రు ఎమ్మెల్యేలు. 2 ఎంపీ సీట్లలో 2 ఎంపీ సీట్లు జనసేన గెలిచింది. ప్లస్ పవన్ కళ్యాణ్లో చాలా మెచ్యూరిటీ ఒకటి కనిపించింది. ఎలక్షన్స్ ముందు నుంచి మనం చూస్తూ వస్తున్నాము, మనం లాస్ట్ ఎలక్షన్స్లో చూసినాము, ఇప్పటికి చూసినాము. చాలా మెచ్యూరిటీ కనిపించింది. ముఖ్యంగా పొలిటికల్ మెచ్యూరిటీ ఎందుకు వచ్చిందంటే విపక్ష ఓట్లు చీలిపోవద్దని చంద్రబాబు జైలుకు పోయినప్పుడు అంత శశభిషలు ఆడినరు, ఎవరు మద్దతు ఇవ్వలే. పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడికి మద్దతుగా నిలిచిండ్రు జైలుకు పోయినప్పుడు. అంత కొంత మెచ్యూరిటీ పాలిటిక్స్ ఇవన్నీ కూడా మాటల్లోనే కాదు, చేతల్లో ఉండాలి. రాజకీయాలు ఎప్పుడు కూడా మాటల్లో చాలామంది చాలా మాటలు మాట్లాడతారు, కానీ చేతల విషయానికి వచ్చే వరకు దానిలో 1% కూడా దాన్ని ముందుకు తీసుకుపోరు. కానీ పవన్ కళ్యాణ్ అట్లా కాదు. పవన్ కళ్యాణ్ ఒరిజినాలిటీ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మొత్తం ఒరిజినాలిటీ మాత్రమే ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ వాట్ ఈస్ పవన్ కళ్యాణ్ అంతే. పవన్ కళ్యాణ్ ఎట్లుంటాడంటే ఇట్టే ఉంటాడు, పిచ్చిగా ఉంటాడు పవన్ కళ్యాణ్. అందరూ అంటారు ఈ పిచ్చి ఏందని, కానీ అది పిచ్చి కాదు, అదొక ఒరిజినాలిటీ, అదొక పర్ఫెక్షన్ అని ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఆయన మాటలు, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయనలో ఆవేశం, ఇవన్నీ మనం చాలాసార్లు చూసినాం. ఇవన్నీ చూసిన తర్వాతనే నెక్స్ట్ ఇప్పుడు ఆ గవర్నమెంట్లో, ఎన్డీఏ గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. సేమ్ ఏపీలో కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అయితే ఆయన రాజకీయాలకు ఎందుకు వచ్చారన్న విషయంలో చాలాసార్లు పవన్ కళ్యాణ్ ఒక విషయం చెప్పారు. రాజకీయాలలో అవినీతి లేకుండా చేయడం, అవినీతి రహిత రాజకీయాలు చేయాలి. రాజకీయాలు ఎప్పుడు కూడా సమాధానంగా ఉండాలి. సమాధానంగా అంటే ఆన్సరబుల్, జనాలకు ఆన్సరబుల్గా ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ స్టైల్. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వచ్చిన రోజు నుంచి ఆ లైన్ కట్టుబడి ఉన్నాడు. అందుకే ఆయన అప్పుడప్పుడు ఆవేశం తన్నుకుంటూ వస్తుంటుంది. ఆ ఆవేశం అనేది ఏదో ఆయన మెంటల్గా వచ్చిన ఆవేశం కాదు, అది జనాల తరఫున వచ్చిన ఆవేశం, జనాలకు జరిగిన అన్యాయం పైన జరిగిన ఆవేశం. అది ఆవేశంగా అడిగితే తప్ప జనాలు కూడా ఒక్కోసారి అర్థం కాదు. అట్లాంటి సిచ్యువేషన్లో ఆయన ఆవేశాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఆయన కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన కూడా మంత్రి కావచ్చు బహుశా. ఖచ్చితంగా ఏపీ క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ కూడా ఉండబోతున్నారు. అయితే నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ కూటమిలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎట్లా ఉండొచ్చు? పవన్ కళ్యాణ్ నిజంగానే అవినీతి సాధించాడు, రైట్? ఇప్పుడున్న కూటమిలో టీడీపీ గవర్నమెంట్లో కూడా చాలాసార్లు అవినీతి ఆరోపణలు, చాలా ఇష్యూస్ వస్తాయి. ప్రతి గవర్నమెంట్లో కూడా గవర్నమెంట్ అన్నప్పుడు గవర్నమెంట్ మీద అవినీతి ఆరోపణలు వస్తాయి ఆల్రెడీ. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ మీద ఆల్రెడీ ఈ స్టాక్ మార్కెట్ అంతా కూడా హైప్ చేసిండ్రు. ఇక్కడ ఏదో స్కామ్ జరిగింది, దీనిలో మోడీ అమిత్ షా ఉన్నారని చెప్పి రాహుల్ గాంధీ అప్పుడే స్కామ్ ఏదో జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. సేమ్ రేపు టీడీపీలో, రేపు ఏపీ గవర్నమెంట్ పైన కూడా ఏదో రకమైన ఆరోపణలు రావచ్చు. దానిలో ఇంతో నిజం కూడా ఉండొచ్చు నిజం. అప్పుడు పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది? పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అవినీతిని సాధించాలని చాలాసార్లు చెప్పిన పవన్ కళ్యాణ్, ఒకవేళ టీడీపీలో అవినీతి ఆరోపణలు వస్తే దానిలో ఇంత నిజం ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ ఎట్లా ఉండొచ్చు? పవన్ కళ్యాణ్ అంతే రేంజ్లో ప్రశ్నిస్తారా? ఒకవేళ ప్రశ్నిస్తే ఆయన కూటమిలో ఉంటారా? ప్లస్ ప్రజలకు సమాధానకర్తగా ఉండాలి, ఆన్సరబుల్ పాలన, ట్రాన్స్పరెన్సీ పాలన ఉండాలనేది పవన్ కళ్యాణ్ స్టైల్. అట్లాంటి పవన్ కళ్యాణ్ ట్రాన్స్పరెన్సీగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు ప్రభుత్వాలు కొంత ట్రాన్స్పరెన్సీగా ఉండవు. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంత ట్రాన్స్పరెన్సీగా వ్యవహరిస్తారు అందరూ. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇక ఎవరు కళ్ళకు కానరు, ఎవరు కనబడరు, ఇచ్చిన హామీలు గుర్తురావు, జనాల కష్టాలు చూడరు. ఏ ప్రభుత్వమైనా అంతే, ప్రతి ప్రభుత్వం అంతే. ఎంతో కొంత పర్సెంటేజ్ ఎక్కువ తక్కువ అంతే. కొందరేమో కొంత ఆన్సరబుల్గా ఉండే ప్రయత్నం చేస్తాయి కొన్ని ప్రభుత్వాలు, కొందరేమో అసలు ఆన్సరబుల్గా ఉండే ప్రయత్నం చేయవు. ఇట్లా అక్కడ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులను బట్టి కొంత ఎక్కువనో తక్కువనో కానీ ఖచ్చితంగా ప్రజలకు యాంటీగా కనిపిస్తుంటుంది ప్రభుత్వం ఇప్పుడు కూడా. ఎందుకంటే అందుకే ప్రజలకు ఆన్సరబుల్గా ఉండరు కాబట్టి. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆన్సరబుల్గా లేని సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ ఎట్లా వ్యవహరిస్తారు? ఆయన ఆన్సరబుల్గా ఉండేందుకే రాజకీయాలకు వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన పారదర్శకంగా ఎట్లా ఉంటుంది, ఈ గవర్నమెంట్ను ఎట్లా సహిస్తారు అనేది ఇంపార్టెంట్. టీడీపీ అనేది మేజర్ పార్ట్. పవన్ కళ్యాణ్ పాత్ర లేకపోయినా, పవన్ కళ్యాణ్ జనసేన మద్దతు లేకపోయినా టీడీపీ ఒకటి గవర్నమెంట్ వచ్చేస్తుంది, వాళ్ళు అధికారంలో ఉంటారు. కాబట్టి కొంత వన్ సైడ్గా పోయే అవకాశాలు కూడా ఉంటాయి. పవన్ కళ్యాణ్కు అభిప్రాయం తీసుకునే అవకాశం ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చెప్పింది నడవాల్సిన అవసరం ఆ ప్రభుత్వానికి ఉండదు. ప్రభుత్వం అనేది పవన్ కళ్యాణ్ మద్దతు లేకపోయినా ఆ ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది. కాబట్టి కొంత ముందు ఒక 6 నెలలకో సంవత్సరం కొద్దిగా ప్రభుత్వం ముదిరేసరికి
ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలాగానే అన్ని ప్రభుత్వాల్లో ఉంటాయి. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ ఆవేశానికి ఆ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఉండే వాతావరణం ఉంటుందా? పవన్ కళ్యాణ్ చంద్రబాబును ప్రశ్నించగలడా? పవన్ కళ్యాణ్ చంద్రబాబును అడగగలడా? లేదు మనం ఇట్లా చెప్పినాం, ఈ హామీ అమలు చేయాల్సిందే, లేకపోతే పలానోళ్ళకి మనం ఇది ఇస్తామని చెప్పినాం, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి 18,000 మహిళలకు ఇస్తామని చెప్పినాం, చదువుకునే వాళ్ళకి 15,000 ఇస్తామని చెప్పినాం, మరి అవి ఇవ్వాల్సిందే, ఈ మంత్కి వెళ్ళి ఇవ్వాల్సిందే, మనం సచ్చినట్టు ఇవ్వాలి, లేదంటే లేదని అంత గట్టిగా ఆయన ఆవేశం అట్లే ఉంటుంది. నిజానికి ఆయన ఒరిజినాలిటీ అది, పవన్ కళ్యాణ్ ఒరిజినాలిటీ అంతే. అందుకే ఆయనకు మిత్రువులు ఎక్కువనే, శత్రువులు ఎక్కువనే కూడా ఉంటారు పవన్ కళ్యాణ్కి. రాజకీయాల్లో అంతే, ఈవెన్ సినిమా ఇండస్ట్రీలో కూడా అంతే. ఆయనతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు ఎవరు దూరం పోరు, ఆయనతో ఎనిమిలు ఎవరు పవన్ కళ్యాణ్ దగ్గర వచ్చే ధైర్యం కూడా చేయరు మళ్ళీ, అట్ట కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ చంద్రబాబు నాయుడు ఈ ఇచ్చిన హామీల విషయంలో పవన్ కళ్యాణ్ అంత ఫోర్స్గా ప్రశ్నిస్తే వాట్ నెక్స్ట్ ఏం జరుగుతుంది, అప్పుడు పరిస్థితులు ఏముంటాయి, ఈ అవినీతి ఆరోపణ లాంటివి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించే తీరు ఎట్లా ఉంటుంది, దానికి చంద్రబాబు ఓర్చుకుంటారా, సహిస్తారా చంద్రబాబు, లేకపోతే నీ అవసరం లేకపోయినా నా ప్రభుత్వం నడుస్తుంది వెళ్ళిపోమని చెప్తారా? ఇంకొకటి, రేపు రాజకీయాలు ఎట్లా మారుతుందో తెలియదు. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో తప్పనిసరి సిచ్యువేషన్లో చంద్రబాబు ఉన్నారు. తప్పనిసరి సిచ్యువేషన్ ఏంటంటే ఆయన ఇండియా కూటమికి రాహుల్ గాంధీ వాళ్ళ దగ్గరికి పోయినా కూడా ఆ ప్రభుత్వం వచ్చే అవకాశాలు లేవు, బలం సరిపోదు. కాబట్టి సచ్చిన పరిస్థితుల్లో ఆయన ఎన్డీఏలో ఉన్నాడు. లేకపోతే ఇండియా టీం నుంచి ఆయనకు చాలా ఆఫర్లు వచ్చినాయి, ఆయనతో చాలా చర్చలు జరిగినాయి, వాళ్ళకు మంచి రిలేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. రేపు ఎన్డీఏ కూటమి నుంచి వెళ్ళిపోయే అవకాశం వస్తే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సిచ్యువేషన్ ఏంది? పవన్ కళ్యాణ్ చచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీతోనే ఉంటాడు, పవన్ కళ్యాణ్ ఎన్డీఏలోనే ఉంటాడు. ఇది క్లియర్. ఎందుకంటే ఆయన మోడీని నమ్ముకొని ఉన్నాడు, ఆయనకు ఒక సీట్ రాకపోయినా మోడీని నమ్ముకొని ఉన్నాడు. ఇప్పుడు మోడీ వల్లనే నేను గెలిచినని చెప్పుకుంటున్నాడు. మోడీకి పవన్ కళ్యాణ్ మధ్య మంచి ర్యాపో ఉంది, మంచి రిలేషన్ ఉంది. చంద్రబాబు రిలేషన్ మధ్యలో చెడిపోయింది, మధ్యలో మంచిగా అయింది. రాజకీయ అవసరాలు చంద్రబాబుకు మోడీకి మధ్య రాజకీయ అవసరాలు మాత్రమే ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే రాజకీయ అవసరాలు లేవు, రాజకీయాలు కాదు పవన్ కళ్యాణ్కి. మోడీతో రిలేషన్ ఇంపార్టెంట్ అనుకుంటాడు పవన్ కళ్యాణ్. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ ఎట్లా ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ పాత్ర ఏముండొచ్చు అనే ఇంట్రెస్టింగ్ ఒకటి జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఒరిజినాలిటీ అయితే ప్రశ్నిస్తాడు, నిలదీస్తాడు, అడుగుతాడు, సమాధానకర్తగా ఉంటాడు, జనాల తరపునే ఉంటాడు. మొత్తానికి పవన్ కళ్యాణ్ గవర్నమెంట్లో ఉన్న ఆయన జనాల తరపున ఆయన గొంతు ఖచ్చితంగా వినిపిస్తాడు. ఆవేశంతో అయినా, లేకపోతే కొంత చల్లబడినా, లేకపోతే కొంత మెచ్యూర్డ్గా అయినా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఒరిజినాలిటీ మాత్రం విడిచిపెట్టాడు. ఆ ఒరిజినాలిటీలో ఇక్కడ ఇమడగలడా, ప్రభుత్వంలో ఇమడగలడా, చంద్రబాబుతో ఇమడగలడా అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, ఒకటి చర్చ అయితే నడుస్తుంది. చూద్దాం, ముందు దీని అన్నిటి కూడా మనకు ఆన్సర్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.